ఎస్ టీడీపీ అధినేత చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచి ఢిల్లీ వేదికగా నిరసనలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో ఈసీని నిలదీస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. అవసరమైతే ధర్నాలకు దిగుతామని సీఎం చంద్రబాబు కాసేపటి క్రితం ప్రెస్ మీట్లో చెప్పారు. మా ప్రతినిధి ఎంపీ రావు పూర్తి సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేని పరిస్థితి, ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది మొత్తంగా? అంటే నిన్న ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగిన సభల మీద కానీ ఈవీఎంల మొరాయింపు మీద కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈసీ ఘోరంగా వైఫల్యం చెందింది. మొదటి నుంచి మేము అందుకే ఈవీఎంలు వద్దు అని చెప్పి కూడా మేము మొత్తుకుంటున్నప్పటికీ కూడా మా మాటను పెడజేవని పెట్టారు. 22 పార్టీలు కలిసి వెళ్లి ఈవీఎంలో ఎన్నికలు వద్దు, బ్యాలెట్ విధానంలో జరపండి అని చెప్తే బ్యాలెట్ విధానంలో కౌంటింగ్ ఆలస్యం అవుతుంది, అది ఇది అని చెప్పారు. మాకేమో చివరికి నిన్న చూసాం ఏం జరిగిందో. మొత్తం కావాలని ఏదో కుట్రపూరితంగానే ఈవీఎంలు మొరాయించడము, ఆ తర్వాత మధ్యలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి మధ్యలో మళ్ళీ ఈవీఎంను రిపేర్ చేస్తామని కాసేపు పోలింగ్ ఆపడం. ఈ గ్యాప్ లో మరి ఏం చేశారు? ఓట్లు మార్పులు జరిగినాయా? ఇవన్నీ మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని అడిగితే ఈయన సరిగ్గా స్పందించట్లేదు, కేంద్ర సిఈసి ఇచ్చినటువంటి ఆదేశాలను మేము పాటిస్తున్నాం అని చెప్తున్నారు. సో మరి అటువంటిప్పుడు మాకు న్యాయం జరగాలి. ఇప్పటికైనా అంటే మేము ఎక్కడైతే ఈవీఎంల మొరాయింపు వల్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము, వాటి మీద ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి. రేపు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్తున్నాము, జరిగిన అన్యాయాన్ని అక్కడ వివరిస్తాను అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంపీలు మంత్రులతో కలిసి రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాను. ఇప్పటికే అనేక మార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినప్పటికీ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. బీజేపీ చెప్పినట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నాటకాలు ఆడుతుందని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవేళ రేపు కేంద్ర ఎన్నికల సంఘం కనుక సరిగా స్పందించకపోతే అక్కడే ధర్నాలు కూడా దిగుతామా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. రేపు ఉదయమే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. అలాగే మరోవైపు వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కూడా రివిజన్ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీవీప్యాట్లను ఒక్కో నియోజకవర్గానికి కూడా కనీసం 50% వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పి కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం కేవలం 5 వీవీప్యాట్లు లెక్కించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాని మీద రివిజన్ పిటిషన్ కూడా వేస్తే ఈ పోరాటం ఎక్కడితోటి ఆగేది కాదు. ఖచ్చితంగా ఈ ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గోపి, ఎస్, రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటే రేపే ఢిల్లీ వెళ్ళబోతున్నారు కాబట్టి ఈసీని కలిసిన తర్వాత సరైన సమాధానం రాకపోతేనే అక్కడ ధర్నాలకు దిగే అవకాశం ఉందా, లేకపోతే ఈ రోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి పోలింగ్ విధానానికి సంబంధించి ఏమన్నా ధర్నా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? అంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ విధానానికి సంబంధించి కాదు, రేపు మొత్తం ఈ జరిగిందంతా కూడా పరిణామాలన్నీ కూడా వివరించిన తర్వాత ఈసీఐ లేదు తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ మేరకు ఎన్ని స్థానాల్లో రీపోలింగ్ పెడుతుందో, లేదంటే అసలు రీపోలింగ్ కు పెడుతుందో లేదో చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అవసరమైతే అక్కడే ధర్నా చేయడం, లేదంటే ఇక దేశవ్యాప్తంగా ఇంకా చాలా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి పార్టీలను కూడా కలుపుకుని సుప్రీంకోర్టు ద్వారా మరోసారి న్యాయ పోరాటం చేయడమా, లేదంటే ప్రజా కోర్టులోని ఈ అంశం మీద తేల్చుకోవడమా అనేది ఏదో ఒకటి రేపు ఢిల్లీలో ఈసీఐని కలిసిన తర్వాత అక్కడ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రేపు అయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నారు. ఆ తర్వాత నుంచి వచ్చే సోమవారం నుంచి ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ ఇతర పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ఆయన వెస్ట్ బెంగాల్, ఢిల్లీ అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన లోక్సభలో బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి ఆయన ఇతర రాష్ట్రాల పర్యటనలో కూడా ఉండనున్నారు. రైట్ రావు, థ్యాంక్ యూ.